2 రోజుల నుంచి గుండెల్లో మంట, చేయి లాగడం, నొప్పి, విపరీతమైన ఆయాసంతో ఈ పేషెంట్ మా దగ్గరికొచ్చాడు. ఈసీజీ తీస్తే సివియర్ హార్ట్ అటాక్ ఉంది. 2 రోజుల నుంచి మీరు ఎందుకు రాలేదండి అని అడిగితే, ఇంట్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు అన్నారు. ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే, మంటకి పాన్ ఇంజెక్షన్, నొప్పికి డైక్లోఫినాక్ అంటే పెయిన్ కిల్లర్లు 4 ఇంజెక్షన్లు, ఆయాసం వస్తుందని చెప్పి స్టెరాయిడ్స్ 4 ఇంజెక్షన్లు ఇచ్చారంట. ఎవరిచ్చారు ఇది అంటే, వాళ్ళ వైఫ్ నేనే ఇచ్చానండి. నేను, మా బ్రదరు, మా ఫాదరు అందరూ ఆర్ఎంపీలు. సో ఈ ట్రీట్మెంట్ ఇచ్చాము అని చెప్పి అంది. సరే ఈసీజీ తీసారా అమ్మ అంటే, గుండెల్లో మంటే కదా సార్, నొప్పి కాదు కదా, అందుకని ఈసీజీ కూడా తీయలేదంట. వెంటనే షాక్ అయ్యాం. అంటే పేషెంట్ దేని వల్ల ఇబ్బంది పడుతున్నాడు అన్న బేసిక్ అవగాహన కూడా లేకుండా ఇలా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ ప్రాణాలు కాదు, వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ ప్రాణాలు కూడా రిస్క్లో పెడుతున్నారు. 60% ఉండాల్సిన గుండె పంపింగ్ కెపాసిటీ 20%కి తగ్గిపోయింది వీళ్ళు చేసిన ఈ 2 రోజుల డిలే వల్ల హార్ట్ అటాక్ ఉన్నప్పుడు. ఇక్కడ చూపిస్తున్న ఈ కండిషన్లో మీరు ఎంత త్వరగా హాస్పిటల్కి వెళ్తే రికవరీ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు ట్రీట్మెంట్ పూర్తిగా ఫ్రీ